వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం, ఆందోళనలో అన్నదాతలు. కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తిలో వృద్ధ దంపతులపై మత్తుమాత్రలు ప్రయోగించి చోరీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. పెద్దపల్లి జిల్లా ఖాన్సాయిపేట వద్ద గోదావరి నది ఎల్మడుగులో యువకుడు గల్లంతు, మొసలి మింగినట్లు అనుమానం, గాలింపు చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది. జగిత్యాల జిల్లా ధరూర్లో దొంగల బీభత్సం, 4 ఇండ్లలో చోరీ, భారీగా బంగారు వెండి ఆభరణాలు అపహరణ. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలపై అయోమయం, రేపటి నుంచి భీమేశ్వర ఆలయంలోనే భక్తులకు దర్శనాలు కల్పించేలా సన్నాహాలు. బీసీ రిజర్వేషన్లపై వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నామని, బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే గురించి ఖర్గేకు వివరించామని, సుప్రీంకోర్టుకు వెళ్తామనే విషయం కూడా చెప్పామన్నారు. మంత్రుల మధ్య వివాదాలు చిన్న అంశాలని అన్నారు. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తుతాయని, ఈ వివాదాలు చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. ఫేక్ యాప్తో ప్రజల్ని మోసం చేసే క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో మెటాఫండ్ యాప్తో మోసం చేసి 3 అరెస్ట్ అయిన నేపథ్యంలో మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్కు కొన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. కానీ కొన్ని సంస్థలు ఫేక్ యాప్ తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు. చైన్ సిస్టంతో ముందున్న వారికి కొంత లాభం ఇచ్చి మిగతా వారికి ఆశ కల్పించి ఎలాంటి ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడంతో జిల్లా ప్రజలు 1000 కోట్లకు పైగా మోసపోయారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రత్యక్ష వింగ్ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర పరిధిలో ఏ మేరకు నిలుపుదల చేయగలుగుతామో ఆలోచన చేయాలని, దానిపై చర్యలు తీసుకోవాలని సీఎం లేఖ రాస్తున్నట్లు తెలిపారు. గతంలో హవాలాలు ఉండేనే, హవాలాలు ఉండే బయట దేశంకి మన ఇండియాకి డబ్బు రావాలని చెప్పారంటే కేవలం మాట మీద నమ్మకంతో ఏదైతుందో సినిమాలలో చూస్తూ సిగరెట్ ముక్క ఇటు నాకు పెడితే మనం డబ్బిచ్చు, ఏదో 10 రూపాయల నోటు చింపింది ఉంటుంది, అది ఇది అతుకు పెడితే మనం డబ్బిచ్చు ఉంటుంది. హవాలా ఉండి ఇది కూడా ఒక హవాలా ఉండి, ఇది కూడా ఒక హవాలా ఉండి అంటున్నాను నేను. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏదైతే ప్రభావం చూపుతుంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ సిబ్బందికి కిట్ ఆర్టికల్స్ ను సిపి అంబర్ కిషోర్ ఝా పంపిణీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సిబ్బందికి చలి, వర్షానికి ఉన్ని దుప్పటి, ఉలెన్ జాకెట్, కాటన్ టీషర్ట్, రెయిన్ కోట్, స్పెషల్ పార్టీ సిబ్బంది కోసం హవర్ స్నాక్స్ లను సిపి అందజేశారు. వాతావరణ మార్పులు, శ్రమతో కూడిన విధులను దృష్టిలో ఉంచుకొని ఈ వస్తువులను అందించినట్లు సిపి తెలిపారు. ప్రతి ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిపి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఆర్ఏలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఖాన్సాయిపేట శివార్లోని గోదావరి ఎల్మడుగులో యువ రైతు గల్లంతయ్యాడు. గోదావరి ఒడ్డున పంట పొలాలకు సాగునీటి కోసం ఏర్పాటు చేసిన మోటారు నీటిలో మునిగిపోవడంతో వెలికి తీసేందుకు యువ రైతు గావిడి సూరి నీట మునిగి మాయమయ్యాడు. ఎల్మడుగు నిలయం అలాంటి ప్రాంతంలో కరెంటు మోటార్ను బయటకు తీయడానికి 2 గోదావరి నదిలోకి దిగారు. మోటార్ తీసే క్రమంలో గ్రామానికి చెందిన గావిడి సూరి నీటిలో మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ప్రాంతంలో మొసళ్లు ఉంటాయని, యువకుడిని మొసలి మింగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పోలీస్, ఫైర్ శాఖల అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మొసలు తిరిగే ప్రాంతం కావడంతో మొసలి మింగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ముసళ్లు తిరిగే ప్రాంతం కావడంతో ముసలి మింగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఖాన్సాయిపేట మసాలా అభయారణ్యంలో రేవాల సైడు ఎల్మడుగులో జక్కుల కిషన్ అనే రైతు గురిసింగరాజు మరియు గావిడి సూరిని మోటార్ రిపేర్ నిమిత్తము తీసుకొని రావడం జరిగింది. పొద్దున 8:30 సుమారులో తీసుకొని వచ్చి రాజును సూరి ఇద్దరు మునిగి మోటార్ పట్టుకు రావడం జరిగింది. కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళకు దమ్ము రావడంతో ఆగి మళ్ళీ దాన్ని అక్కడ ఆపి మళ్ళీ గడ్డ మీదకి ఎక్కి కొద్దిసేపు దమ్ము తీర్చుకొని మళ్ళీ సూరి అనే వ్యక్తి కొత్త వింత పాతో రోత అన్నట్లు దొంగలు వింత వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. దొరికితే దొంగ, లేకుంటే దొరలా ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలానే కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి వృద్ధులను టార్గెట్ చేసి చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఈ నెల 7న జరిగిన చోరీ వృద్ధ దంపతులు గజ్జల లక్ష్మీ శంకరయ్య అపస్మారక స్థితికి చేరుకున్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. వృద్ధులైన వారికి అదే గ్రామానికి చెందిన కత్తి శివ అప్పుడప్పుడు సహాయపడేవాడు. నమ్మకంగా మెదిలిన శివ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. బెట్టింగ్ వ్యసనంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే శివ వృద్ధురాలు మెడలోని మంగళసూత్రంపై కన్నుపడింది. బంగారాన్ని కాజేసి తన అవసరాలు తీర్చుకోవాలని పథకం పన్నాడు. నిత్యం అత్త మామ అని పలకరించే శివ వారిని అనారోగ్యంతో మృతి చెందినట్లు చిత్రీకరించి వారి వద్ద ఉన్న బంగారం ఎత్తుకెళ్లాలని ప్లాన్ వేశాడు. అందుకు అనుగుణంగా ఈ నెల 7న జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వృద్ధ దంపతుల వద్దకు వెళ్లి కలులో కలిపే మత్తు మాత్రలు ఇచ్చి అవి వేసుకుంటే జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని చెప్పాడు. వృద్ధ దంపతులు మత్తు మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయారు. వృద్ధురాలి మెడలో బంగారు మంగళసూత్రాన్ని తీసుకున్నాడు. అదే గ్రామంలోని గోల్డ్ స్మిత్ వద్ద అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని 1,85,000కు విక్రయించి సొమ్ము తీసుకున్నాడు. కొంత అప్పు తీర్చి పేకాట, ఆన్లైన్ బెట్టింగ్లో ఖర్చు చేశాడు. ఇద్దరు వృద్ధ దంపతులు అపస్మారక స్థితిలో పడిపోయి ఉండడంతో పక్కింటి వారు చూసి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శంకరయ్య మృతి చెందారు. వృద్ధ దంపతులపై మత్తు ప్రయోగించి చోరీకి పాల్పడిన విషయంపై పోలీసులు, స్థానికులు ఆరా తీస్తే నిందితుడు శివ సైతం అక్కడే ఉండి అయ్యో ఏమైందనే విధంగా ప్రవర్తించాడు. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే పక్కింటి శివనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సిపి గౌస్ ఆలం ముందు మీడియా ముందు ప్రవేశపెట్టి జరిగిన ఘటనలపై వివరాలు వెల్లడించారు. అతని నుంచి 25,000 నగదుతో పాటు 2 తులాల పావు బంగారం, మంగళసూత్రం, 11 మత్తు మాత్రలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హత్యాయత్నం, దోపిడీ కేసులు నమోదు చేసినట్లు సిపి తెలిపారు. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి అప్పుల పాలై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శివ గతంలో ముంబైలో ఓ కల్లు దుకాణంలో పనిచేసి అక్కడ మత్తు కోసం కల్లులో వాడే మత్తు మాత్రలను దాచుకుని స్వగ్రామానికి తీసుకువచ్చి పక్కా ప్లాన్ తో వృద్ధులపై ప్రయోగించి అరెస్ట్ అయ్యాడని చెప్పారు. అప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది తెలియదు. దిస్ ప్రూవ్స్ దట్ హీ వాస్ లాస్ట్ సీన్ విత్ ద యాజ్ పర్ హిస్ క్లెయిమ్స్ విత్ ద విక్టిమ్స్. ఆ తర్వాత అతని మీద పాత కేసెస్ కూడా ఉన్నాయి. ఒకటి 498 కేస్ పుట్ బై హిస్ ఫస్ట్ వైఫ్, ఒకటి గేమింగ్ యాక్ట్ కేసు. దాని ఇంటర్వ్యూషన్ లో మనకి ఏం తెలిసింది అంటే హీ ఈస్ అడిక్టెడ్ టు ఆన్లైన్ బెట్టింగ్ అండ్ హీ ఈస్ అండర్ హ్యూజ్ డెట్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది అతనికి. అండ్ హీ హెస్ వర్క్డ్ in a toddy shop in Mumbai, Maharashtra state. There they used to mix some tablet in the toddy, mostly alprazolam, that we are confirmed. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలపై అయోమయం నెలకొంది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలపై అయోమయం నెలకొంది. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేయడం జరుగుతుందని అధికారులు ప్రకటించడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఎప్పటి నుంచి రాజన్న గుడిలోకి భక్తులకు ప్రవేశం లేదో స్పష్టత లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నెల 12 నుంచే రాజన్న భక్తులకు భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పిస్తున్నామని, రాజన్న గుడిలో ఏకాంతంగా నిత్య కైంకర్యాలు జరుగుతాయని అధికారులు ప్రకటించడంతో భక్తులతో పాటు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని భక్తులకు రాజన్న గుడిలో దర్శనాలు కల్పిస్తుండడంతో నిన్న ఈ రోజు వేలాది మంది భక్తులు వేములవాడను సందర్శించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఎప్పటి నుంచి రాజన్న గుడిలో భక్తులకు ప్రవేశం లేదో స్పష్టత లేకపోవడంతో భక్తుల్లో అయోమయం నెలకొంది. అధికారులు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం భీమేశ్వర ఆలయంలోని ఆర్జిత సేవలు కొనసాగిస్తూ రేపటి నుంచి భక్తులకు దర్శనాలు కల్పించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాజన్న గుడిలో ఏకాంతంగా నిత్య కైకర్యాలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 19-20 తేదీల్లో వేములవాడలో శృంగేరి పీఠాధిపతి పర్యటిస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు క్లారిటీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని కొడిమేల మండల బీసీ సంఘాల నాయకులు ధర్నా చేశారు. బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొడిమేల మండలంలోని బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండలంలోని పూడూరు గ్రామ ప్రధాన రహదారిపై జరిగింది. బీసీ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో రిజర్వేషన్లు తగిన స్థాయిలో లేవన్నారు. 42% రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఈ డిమాండ్పై స్పందించకపోతే జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా సమయంలో బీసీలకు న్యాయం చేయాలని,
42% రిజర్వేషన్ మా హక్కు అని నినాదాలతో రహదారి అంతా మారుమోగిపోయింది. ధర్నాలో పోడూరు, కొడిమేల మండల గ్రామాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న కొడిమేల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా బీసీ నాయకులతో చర్చలు జరిపి ధర్నాను ముగింపచేశారు. అదేవిధంగా మరి బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 42% మరి అప్పుడే ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళే కోట్లు వేసి మళ్ళా మా బీసీల ముంగట్టున్నటువంటి ముద్ద దోచుకున్నటువంటి చరిత్ర వాస్తవంగా మరి రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా మరి 9 అనేది మరి కోట్ల వీగిపోతానని తెలిసిండి కూడా బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి మరి ఈ కార్యక్రమం చేయడం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మామిండ్లవాడ ప్రాంతానికి చెందిన మంచికట్ల శ్రీనివాస్ ఇంటి నిర్మాణం చేపట్టి కరెంట్ సామాను తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. అయితే ఇంట్లో శ్రీనివాస్ లేని సమయంలో ఓ వ్యక్తి ఇంటికి వచ్చి తాను కరెంట్ పని చేసే వ్యక్తినని కరెంట్ సామాను కావాలని కోరగా నమ్మిన శ్రీనివాస్ తల్లి రూమ్లో ఉందని చెప్పి తాళం చెవి ఇవ్వగా సామాను తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన శ్రీనివాస్కు విషయం తెలవగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో పట్టణంలోని బండ అంకుశ్వాడకు చెందిన కుమార్, జమ్మికుంట రోడ్డుకు చెందిన మధు తమ ఇండ్లు నిర్మిస్తున్న క్రమంలో ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన కరెంటు ప్లంబర్ సామాను దాదాపు 40,000 రూపాయల విలువ గల సామాన్ను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్నారు. బాధితులు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారిస్తున్నారు. నేను కుమారస్వామి, నా పేరు బండంకుస్వాడ. బిల్డర్ కమ్ లేబర్గా ఒక వర్క్ చేయడానికి ఒక బిల్డింగ్ మాట్లాడుకుని పనిచేస్తాను. ఈ క్రమంలో ఇన్ని రోజులు వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మొన్న ఏది ఎలక్ట్రీషియన్ను ప్లంబర్ సామాన్ చేయడానికి నేను సామాన్ తీసుకొచ్చి ఇక్కడ బిల్డింగ్ లోపల చుట్టూ బిల్డింగులు ఉన్నాయి, ఎదురుగా స్కూల్ ఉన్నదనే నమ్మకం మీద నేను సాయంత్రం దాకా పనిచేసి వెళ్ళిపోయాను. మళ్ళీ పొద్దున వచ్చి సామాన్ తక్కువ పడ్డదని మళ్ళీ కూడా తీసుకొచ్చి పెట్టినాం. ఆ రోజు ప్లంబర్ రాలే. మళ్ళీ తెల్లవారు చూసే వరకు దాదాపు ఒక 45-50 వేల సామాన్ ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చేతికి అందిన ధాన్యం తడిసి ముద్దయింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా ఇల్లెందకుంటలో భారీ వర్షం పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే దశలో ఉండగా అకాల వర్షం కురుస్తుండటంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి కోసి ఆరపోసిన ధాన్యం పలుచోట్ల తడిసింది. జగిత్యాల జిల్లా దరూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. 4 ఇళ్లలో చోరీకి పాల్పడి భారీగా బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. జగిత్యాల జిల్లా దరూర్ గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగలు అర్ధరాత్రి దాటాక 4 ఇండ్లకు కన్నం వేసి అందినగాడికి దోచుకెళ్లారు. గ్రామంలోని వేరువేరు వార్డుల్లోని మంతని కవిత, షేక్ షబానా, జాగల నరేష్, శ్రీనివాస్ ఇళ్లలో ఒకే రోజు దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం జరిగిన తీరును బట్టి చూస్తే ముందుగానే గ్రామంలో రెక్కి నిర్వహించిన దొంగల ముఠ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి ఇక రాత్రి విలేజ్లో పెళ్లి బారాత్ కూడా ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా టార్గెట్ చేసిన ఇండ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. 4 ఇండ్లలో కలిసి సుమారు 9 తులాల బంగారం, 14 తులాల వెండితో పాటు 2,30,000 పైగా నగదు, రాజేశంకు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని సైతం ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఇక ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీళ్ళందరూ యువల ఊరికి వాళ్ళు వేరు, అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాలింటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వర్క్ల మీద. ఇక్కడ ఒక పెళ్లి ఉండే, ఆ పెళ్లి సౌండ్కి దొంగతనం చేసే సౌండ్ కూడా వినిపించలేదు. ఆ భరత్ సౌండ్కి ఇంకొకడ దుంకుతే ఒక సర్జరీ జరిగింది. క్యాండిడేట్ దొంగతనం చేసి దునికి పారిపోగా సర్జరీ జరిగింది ఒకటి. అంటే ఎంతమంది వచ్చారంటే మీరు చూసారు? 6 నుంచి 7 కావచ్చు, ఒక్కళ్ళు కాదు ఇది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడి నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఎంఆర్పీఎస్ నల్ల జెండాలతో నిరసన చేపట్టింది. ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మందరాజు మాదిగ, జిల్లా అధ్యక్షులు బెజ్జంగి అనిల్ మాట్లాడుతూ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడి వెనుకున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలన్నారు. కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుల ఎంపిక కసరత్తు రేపటి నుంచి ఉమ్మడి జిల్లాలో పీసీసీ పరిశీలకులు పరిశీలిస్తారని తెలిపారు. इस्लामाबाद में ही रहूँगा, हर असेंबली जाऊँगा, हर ब्लॉक जाऊँगा। इसका मतलब ये है कि कांग्रेस के संगठन को मजबूत करना है। जैसा हमने 1.5 साल पहले तेलंगाना में
टीआरएस गवर्नमेंट को हराया था, हमारी गवर्नमेंट हमने बनाया था। ऐसे ही आने वाले दिनों में अगले लोकसभा में कांग्रेस पार्टी बीजेपी को हराएगी और ऑल ओवर इंडिया में अपने संगठन के दम पर हम लोग वापस केंद्र में अधिकार में आएंगे। अगर इसमें आना है तो डिस्ट्रिक्ट कांग्रेस का मजबूत होना बहुत ज़रूरी है, और मजबूत होना है तो प्रोसेस को रिवर्स करना पड़ेगा। हैदराबाद और दिल्ली में इसका फैसला नहीं होना चाहिए, कार्यकर्ताओं को मिलकर इसका फैसला करना चाहिए। तो ये బలమూరి వెంకట్ గారు, అదేవిధంగా ఈ సమావేశంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. కాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై 3 ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా నేడో రేపో బీజేపీ సైతం క్యాండిడేట్లను ఖరారు చేయనుంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఆశపడుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. మరోవైపు గెలుపు కోసం బీజేపీ సైతం తహతలాడుతుంది. దీపావళి తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. 3 ప్రధాన పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలందరూ ఇక్కడే మోహరించనున్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా మళ్లీ ఇన్ఫ్లో మొదలైంది. ఎస్ఆర్ఎస్పీ నిండుకుండలా మారడంతో వచ్చిన 35,000 ఇన్ఫ్లోను 10 గేట్లు ఎత్తివేసి గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు ఉండగా 80.501 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి నదిలోకి ఎగువ ప్రాంతాల నుండి 34,790 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 34,790 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. స్పిల్వే 10 గేట్లను ఎత్తి గోదావరి ద్వారా 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 230 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటూ అజారుద్దీన్ ను మభ్యపెట్టి పక్కకు పెట్టారని విమర్శించారు. అజారుద్దీన్ ను ఎలా మోసం చేశారో సేమ్ బీసీలను కూడా అలా మోసం చేశారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరకు కోట్ల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని, అందుకే ఇదే సరైన సమయం అన్నారు. జూబ్లీహిల్స్ లో దెబ్బ కొడితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కు దెబ్బ తగలాలని పిలుపునిచ్చారు. కారు కావాలో బుల్డోజర్లు కావాలో జూబ్లీహిల్స్ ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు అప్పుడే అక్రమాలకు తెరతీశారని, జూబ్లీహిల్స్ లో ఒకే ఇంట్లో 43 ఓట్లు రాయించారని ఆరోపించారు. దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామని చెప్పారు. హైదరాబాద్ లో సాధారణంగా ఓటింగ్ తక్కువ ఉంటుందని, బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి ఓట్లు వేసేలా చూసుకోవాలని కోరారు. గుండెల్లో మోస్తూ నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం. మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ కుటుంబం, ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా, ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులం. మన కుటుంబంలో ఒకడు, మనలో ఒకడు మన అన్న మాగంటి గోపీనాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీహిల్స్లో మిమ్మల్ని మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది. తల్లో నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలిస్తూ కళ్యాణ లక్ష్మి చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్నలాంటి వాడు మాగంటి గోపీనాథ్ గారు. ఇంకొక 3.5 ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపీనాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది. ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు, ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు, అక్షరకు, దిశిరకు, వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవాళ ఆ కుటుంబానికి మనందరం కూడా ఇక్కడ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీ హిల్స్ కి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం, ఆందోళనలో అన్నదాతలు. కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తిలో వృద్ధ దంపతులపై మత్తుమాత్రలు ప్రయోగించి చోరీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. పెద్దపల్లి జిల్లా ఖాన్సాయిపేట వద్ద గోదావరి నది ఎల్మడుగులో యువకుడు గల్లంతు, మొసలి మింగినట్లు అనుమానం, గాలింపు చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది. జగిత్యాల జిల్లా ధరూర్లో దొంగల బీభత్సం, 4 ఇండ్లలో చోరీ, భారీగా బంగారు వెండి ఆభరణాలు అపహరణ. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలపై అయోమయం, రేపటి నుంచి భీమేశ్వర ఆలయంలోనే భక్తులకు దర్శనాలు కల్పించేలా సన్నాహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.